జీవితంలో చాలా పూజలు చేశాము, పరిహారాలు చేశాము. అయినా కూడా మాకు అనుకున్న, ఆశించినంత ఫలితం దక్కట్లేదు. మాకు విరక్తి అనేది కలుగుతుంది. విసుగనేది వస్తుంది అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే మన ఛానెల్‌లో చాలా సంపులు, చాలా పరిహారాలనేవి నేను ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేస్తున్నాను. అయితే మీ అందరికీ నోటిఫికేషన్ రాకపోవడమే దానికి కారణం. మీ వరకు రావట్లేదంటే మన ఛానెల్‌ని లైక్ చేయకుండా, అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయకుండా ఉండడం వల్ల మీకు నోటిఫికేషన్స్ రావు. దాని ద్వారా ఏమవుతుందంటే మీ సమస్యకు పరిష్కారం అనేది మన ఛానెల్‌లో మీకు నోటిఫికేషన్ రాదనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. ముఖ్యంగా మనకి వినాయక చవితి రాబోతుంది. వినాయక చవితికి మనం ఈ పరిహారాన్ని చేసుకుంటే మనం ఊహించని దానికన్నా ఎక్కువ ఫలితం మనకొస్తుంది. అది ఏంటి అంటే మనకి ఒక వేరు కావాలండి. ఆ వేరేంటి? దాని విశిష్టత ఏంటి? దాన్ని ఎలా పూజించాలి? ఏ సమస్యలు దాని వల్ల మనకు తీరుతాయి? అనే పూర్తి విషయాలు ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా, సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా లిస్ట్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanets.in లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి. మనం వచ్చేసి ఏ కొరియర్ సర్వీస్ అంటే మనం పంపించేది ప్రైవేట్ కొరియర్స్ కాకుండా ఓన్లీ indiapost.com ద్వారానే మన సర్వీస్ అనేది ఉంటుంది. అందుకని మీకు 4 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది. దీని ద్వారా ఏంటంటే వాటికన్నా ప్రైవేట్ వాటికన్నా ఒక 2 days లేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీకు మనీ సేవ్ అవుతుంది. పోస్టల్ లో మనకి మినిమం ఛార్జెస్ ఉంటే ఆ మినిమం ఛార్జెస్ మీకు నేను వేస్తాను. అదే మనం వేరే ప్రైవేట్ ఛార్జెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని పోస్టల్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వృక్ష జాతిలో మనకి ఎన్నో విశేషమైన చెట్లు అనేవి ఉన్నాయి. అందులో ఒకటి ఈ తెల్ల జిల్లేడు చెట్టు. ఈ తెల్ల జిల్లేడు చెట్టుని చాలా మంది ముట్టుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వాటి పాలు కళ్ళల్లో పడితే కళ్ళిపోతాయని ఒక నమ్మకం అన్నమాట. అందుకే ఈ జిల్లేడు సంబంధించిన చెట్ల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడతారు. కానీ ఇందులో 2 రకాల జిల్లేడు చెట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి వంగ పువ్వుల కలర్ లో ఉండే జిల్లేడు చెట్టు, రెండవది వచ్చేసి తెల్లగా ఉంటుంది. ఆ పువ్వు వచ్చేసి మనకి తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్నదే మనకి తెల్ల జిల్లేడు చెట్టు. దీన్నే మనం శ్వేతార్కం అంటాం అనమాట. అంటే ఆ జిల్లేడు చెట్టు యొక్క వేరు 20 సంవత్సరాలు దాటితే గణపతి స్వరూపాన్ని పొందుతుందట. అందుకని ఈ తెల్ల జిల్లేడు చెట్టుకి అంత విశేషం. ఆ తెల్ల జిల్లేడు వేరు మీద గణపతి నివసిస్తాడు. అందుకని తెల్ల జిల్లేడు పువ్వులతో మాలను కట్టి మన వినాయక చవితికి వేయడం, సంకష్టాలు చెత్తెత్తిపోయడం, అలాగే తెల్ల జిల్లేడు యొక్క ఆకులతో పరిహారాలు చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం. ఇది మన ఒక్క విఘ్నేశ్వరుడికే కాదండి, ఆ పరమేశ్వరుడికి కూడా చాలా ప్రీతికరం. అయితే మనం ఎక్కువగా అవి గ్రామాల్లో ఎక్కువ కనబడుతుంటాయి. ఒక 100, 150 ఈ వంగ పువ్వుల జిల్లేడు చెట్లు చూస్తే మనం ఈ శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరు మనకు దొరికిందంటే మాత్రం చాలా అదృష్టమేనండి. అలాంటి అదృష్టాన్ని ఈ వినాయక చవితి పూజా కిట్ రూపంలో మీకు తీసుకొచ్చాను. చాలా మంది తెల్ల జిల్లేడు వేరు కోసమే వినాయక చవితి పూజా కిట్ కూడా ఆర్డర్ చేస్తున్నారు. తెల్ల జిల్లేడు వేరుని కూడా సపరేట్ గా ఆర్డర్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకి మార్కెట్ లో తెల్ల జిల్లేడు వేరు దొరుకుతుంది, కానీ అది ఒరిజినలా కాదా అనేది మనకు తెలియదు. కానీ మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో కొన్న తెల్ల జిల్లేడు వేరు ప్యూర్ అండి. ఇది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. నాకు అభ్యంతరమే లేదు, ఎందుకంటే అది ఒరిజినల్ కాబట్టి. ఈ తెల్ల జిల్లేడు వేరు ఎక్కడైతే ఉంటుందో మనకి ఎన్ని రకాల సమస్యలు మనకి పోతాయి తెలుసా? తెల్ల జిల్లేడు వేరు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మనం ఏ పని అనుకున్నా జరగట్లేదు అనుకున్నప్పుడు అడ్డంకులు తొలగిపోతాయి. చెడు శక్తిని నివారిస్తుంది. శత్రువుల ఆలోచనని వాటిని తిప్పొడుతుంది. వాస్తు దోషాలను సరిచేస్తుంది.
పిల్లలు చదువుల్లో కాన్సన్ట్రేషన్ లేదు అనుకున్న వాళ్ళు తెల్ల జిల్లేడు వేరు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుల సమస్యలు తీరుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విఘ్నరాధిపతి అండి, ఆ గణేశుడు మన ఇంట్లో కొలువై ఉన్నట్టు ఆ తెల్ల జిల్లేడు వేరు ఉంటే. అలాంటి విశేషమైన తెల్ల జిల్లేడు వేరు ఒరిజినల్ దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టండి. అది తెచ్చుకొని ఏ విధంగా పూజ చేయాలో కొన్ని చెప్తాను. మన దగ్గర వినాయక చవితి పూజకి తీసుకున్న వాళ్ళ దగ్గర ఈ తెల్ల జిల్లేడు వేరు ఉంటుంది నాకు తెలిసి. ఇదిగోండి తెల్ల జిల్లేడు వేరు ఇంకా ఉన్నాయి. అయితే వినాయక చవితికే పెట్టుకోవాలా ఈ తెల్ల జిల్లేడు వేరు అని అనుకోవద్దు. ఈ తెల్ల జిల్లేడు వేరు మన వినాయక చవితికే పెట్టుకోవాలంటే కాదండి, మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు సంకష్ట చతుర్థి రోజు గాని, బుధవారం రోజు గాని, చతుర్థి తిథి ఉన్న రోజు గాని, ఆ శుక్లపక్షం అవ్వచ్చు, కృష్ణపక్షం అవ్వచ్చు, చతుర్థి తిథి రోజు పెట్టుకోవచ్చు. అది కుదరదు అంటే గురువారం గాని శుక్రవారం కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ తెల్ల జిల్లేడు వేరు. వినాయక చవితి అయిపోయింది కదా అయ్యో అని అనుకోకండి, ఇప్పుడు కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు దొరికితే. ఈ తెల్ల జిల్లేడు వేరుని మనం వినాయక చవితి పూజ కిట్లో ఉన్న వాళ్ళైతే, లేదు అని మీకు దొరికిన తెచ్చుకున్న వాళ్ళైతే ఏం చేస్తారంటే శుభ్రంగా మనం అయితే తెల్ల జిల్లేడు గణపతి కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది. అది కూడా మన పూజ కిట్లో ఉంది. దానికి సపరేట్ గా తెల్ల జిల్లేడు గణపతి పూజ ఏ విధంగా చేయాలని ఆల్రెడీ సపరేట్ గా వీడియో పెట్టాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తెల్ల జిల్లేడు వేరుని ముందు తెచ్చిన వెంటనే పసుపు నీళ్లతో అనేది శుభ్రం చేసేయండి. శుభ్రం చేసి ఒక ఇత్తడి లేదు అంటే రాగి గిన్నె అయినా, లేదు అంటే వెండి గిన్నె అయినా, ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని చక్కగా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టండి. పసుపు అనేది మనం ప్యూర్ గా ఉపయోగిస్తే మనం పూజా వస్తువు చాలా మంచిదండి. మన దగ్గర పసుపు కూడా ప్యూరే అవైలబుల్ ఉంది, మీ అందరూ కూడా తీసుకుంటున్నారు, నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పసుపుని గిన్నెలో వేసి కొంచెం వాటర్, శుద్ధ జలాన్ని మిక్స్ చేసి కొంచెం రోజ్ వాటర్ కూడా వేసి ఈ వేరుని అనేది అందులో పెట్టండి. పెట్టి మీ దగ్గర ఎర్ర చందనం ఉంటే ఎర్ర చందనం కూడా ఒక చిటికెడు వేయండి. లేదు అన్న వాళ్ళ ఆ గిన్నెలో ఈ వేరు వేసేసి నీటిలో వేసి మీరు పూజ గదిలో పూజలు అనేది ఒక పక్కన పెట్టేయండి. మీరు ప్రతిరోజు దీపధూప ఆరాధనతో పూజ చేసుకుంటారు కదా, ఆ సమయంలో ఈ తెల్ల జిల్లేడు వేరు కూడా మీరు ధూపం అనేది చూపించండి. ఇలా చేస్తూ రావడం వల్ల మీ జీవితంలో ఉండే అనేక కష్టాలు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. మీరు ఏదనుకున్నా కూడా జరుగుతుంది. అయితే ఇలా పసుపు వేసిన తెల్ల జిల్లేడు నీటిని ఎప్పుడు మార్చాలి అంటే ప్రతి బుధవారం గాని ప్రతి గురువారం గాని నీటిని మార్చాలి. మార్చేటప్పుడు ఆ వేరుని తీసి కిందన పెట్టేయకండి, మళ్ళీ దాన్ని ఒక గిన్నెలోనో ప్లేట్లోనో పెట్టి ఆ నీటిని అనేది వేరే గిన్నెలో వేసుకొని గిన్నెని శుభ్రం చేసి మళ్ళీ పసుపు నీటిలో అది వేసి పెట్టండి. ఈ పాత నీళ్ళు ఏదైతే ఉందో దాన్ని ఇంటి సింహద్వారం మొదలుకొని ఇల్లంతా చల్లుకోండి. బీరువా దగ్గర, పర్సు దగ్గర, డబ్బులు పెట్టుకునే చోట ఇల్లంతా చల్లండి. అయితే ఈ వేరుని మీరు ఇలా నీటిలో వేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే, మీ దగ్గర ఇంకా ఎక్కువ వేర్లు ఉంటే పిల్లలు చదివే చోట, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. పిల్లలు చదివే చోట నీటిలో వేసి పెట్టుకోవచ్చు. అలాగే డబ్బులు పెట్టుకుని బీరువా దగ్గర పెట్టుకోవచ్చు, పూజ గదిలో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తప్పకుండా మీకు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితమే లభిస్తుందండి. మన ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలున్నా, శత్రువుల భయం ఉన్నా, చెడు శక్తి ఇంట్లోకి ప్రవేశించినా, ఎవరైనా చెడు ఆలోచనలతో మనం చెడిపోవాలని కోరుకున్నా అవన్నీ కూడా తిప్పి పడతాయి అన్నమాట. ఈ తెల్ల జిల్లేడు వేరు ఎక్కడ ఉంటే అక్కడ. తెల్ల జిల్లేడు వేరు నివసించేది ఎవరండి? గణపతి. గణపతి అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకని మీరు ఇప్పుడు వినాయక చవితి రోజు తెల్ల జిల్లేడు వేరుని పెట్టుకోవచ్చు. అది కుదరని వారు సంకష్ట చతుర్థి గాని, చతుర్థి తిథి రోజు గాని, బుధవారం కూడా పెట్టుకోవచ్చు. అది కుదరకపోతే గురు శుక్రవారాల్లో కూడా మీరు ఈ వేరుని అనేది నేను ఇప్పుడు చెప్పిన విధంగా పూజలు అనేది పాటించవచ్చు. ఎంత విశిష్టమైన ఈ వేరు నిజంగా వినాయక చవితి పూజకి తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదు అంటే సపరేట్ గా ఆర్డర్ చేసుకున్న వాళ్ళైతే ఆనందంతో ఉంటారు కదండి. అబ్బా మేము తీసుకున్నాము అని చెప్పేసి. అంత విశేషమైనండి ఈ వేరు. తప్పకుండా ఈ పూజా పద్ధతులు అనేది పాటించండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. జై హింద్.